గుడ్ మార్నింగ్ పీపుల్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. యాక్చువల్గా మా హాల్లోకి ఆ సన్ అనేది రైజ్ అవుతుంది. ఆ ఏవైతే ఆ సన్ రైజెస్ ఉంటాయో అవి వచ్చి నా ఫేస్ పైన రిఫ్లెక్ట్ అవుతున్నాయి. తప్ప నేను ఏదో మేకప్ చేసుకుని ఏదో చేయడానికని చెప్పట్లా. అండ్ ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే తల్లి రుణం అనేది మనం ఎప్పటికీ కూడా తీర్చేసుకుంటాం. మనం అది చేసేస్తే అయిపోతుంది, అంటే ఆమెకి బంగారం కొనిచ్చేస్తే అయిపోతుంది, ఆమెకి ఫంక్షన్ చేసేస్తే అయిపోతుంది, ఆమెని ఎక్కడికన్నా తీర్థయాత్రలకు పంపించేస్తే అయిపోతుంది అనుకుంటాం. ఇట్స్ చాలా మిస్టేక్ ఎంత మిస్టేక్ అంటే తల్లి రుణం అనేది మనం ఏమి చేసినా కూడా తీర్చుకోలేం. ఎందుకోసం వచ్చిందంటే ఇప్పుడు ఒక రీల్ చూస్తుంటే నాకు అర్థమైంది. చిన్నప్పుడు అంటే ఇప్పుడంటే డైపర్స్ యూస్ చేస్తున్నారు, బట్ చిన్నప్పుడు మనం టాయిలెట్ పోసి మనం లెట్రిన్ పోయి అదే బట్టలలో అదే దాంట్లో వాళ్ళు మనల్ని వేసుకుని వాళ్ళు పడుకుని అండ్ 9 నెలలు ఊంబ్లో మనల్ని పెట్టుకుని వాళ్ళతో పాటు మనల్ని కూడా క్యారీ చేసుకుని ఎంత స్ట్రగులింగ్ ఉంటుందంటే అంత స్ట్రగులింగ్ ఉంటుంది. అండ్ అటువంటి తల్లి రుణం కానీ అండ్ తండ్రి ఫాదర్ అనేవాడు మన డెవలప్మెంట్ కోసం మన గ్రోత్ కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తాడు అంటే చాలామంది ఫాదర్స్ ఆర్ ఎగ్జాంపుల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫాదర్స్ హూ ఆర్ అంటే వాళ్ళ హ్యాబిట్స్ కోసం వాళ్ళ కోసం దాని గురించి నేను మాట్లాడట్లేదు, బట్ హూ ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్ ఫర్ దేర్ చిల్డ్రన్, ఆ పేరెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. అలాంటి పేరెంట్స్ కోసం మనం ఒక్కసారి నిజంగా నేను హార్ట్ఫుల్గా నా హెడ్ ఉంచి వాళ్ళకి నేను